తమ గౌడాలో బియ్యం బస్తాలు తగ్గాయని చెబితే నగదు చెల్లించామని అయినా కక్ష కట్టి తమపై కేసులు పెట్టారంటూ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. తప్పు చేయనప్పుడు జరిమానా ఎందుకు చెల్లించారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. భార్య పేరుతో ఎందుకు లీజ్ తీసుకున్నారని, గిడ్డంకి ఎవరి పేరు మీద ఉంటే వారి మీదే కేసులు నమోదవుతాయని ఆయన స్పష్టం చేశారు. గౌడౌన్లో రేషన్ బియ్యం తగ్గుదలను గుర్తించి పెనాల్టీ చెల్లిస్తామంటూ ముందుగానే లేఖ రాసింది ఎవరో చెప్పాలంటూ ప్రశ్నించారు. కుట్రలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని, తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. పేర్ని నాని గారు కూడా నేను కోరుతున్నాను, ఒక బాధ్యత గల మంత్రిగా మీరు వ్యవహరించారు. గతంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. పొరపాటు జరిగిందని మీరే కదా ఉత్తరం రాసింది. మరి ఈరోజు ఇతరులపైన నిందలేస్తున్నారు. కోర్టుని ఆశ్రయించాలి కదా. ఇప్పటివరకు 3 సార్లు ఆశ్రయించారు కోర్టుని బెయిల్ కోసం. గౌరవ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఈలోపు ఇన్వెస్టిగేషన్ జరగాలి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారిని వెళ్ళిందనేది నిర్ధారించాం. స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం ఇప్పుడు ఖచ్చితంగా దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. గోడౌన్ యాజమాని ఎవరైతే వారి మీద కేసు పెడతారు, కానీ కొత్తగా మేము రాసుకొస్తాం. ఆ పేర్లు చెప్పండి. ఎందుకు పెట్టారు మీ భార్య పేరు మీరు? అసలు ఆ గోడౌన్కి మీరు ఆలోచించుకోవాలి. అది ప్రజా జీవితంలో ఉన్నారు, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. మీరు ఎందుకు అట్లా చేశారు? దాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. ప్రభుత్వాన్ని కాదు ఈరోజు ప్రశ్నించేది. ఎవరిపై? యాజమాన్యం పైన కేసు పెడతాం. జేఎస్ వేర్ హౌస్ యాజమాన్యం ఎవరు అంటే పేర్ని జయసుధా గారు, వారితో పాటు ఉన్న అక్కడ మేనేజరు, వీళ్ళిద్దరిపైనే కదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఇప్పుడు వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి 26వ తారీఖు నవంబర్న 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గోడౌన్లో కూడా తనిఖీలు జరగాలని మా శాఖ నుంచి మేము ఆదేశాలు ఇస్తే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా మీరు చూశారు, 2-3 చోట్ల జరిగిన విషయాలు. నంద్యాలలో చూశారు. అనేక ప్రాంతాల్లో మాకు మొత్తం వివరాలు తెప్పించుకున్న తర్వాత తప్పకుండా ఈ వివరాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాం.